శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ నవంబరు నెల 9వ తేదీ ఆదివారం నుండి నవంబరు నెల 15వ తేదీ శనివారం పర్యంతం, అంటే కార్తీక మాస కృష్ణపక్ష పంచమి ఆదివారము నుండి కార్తీక మాస కృష్ణపక్ష ఏకాదశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన పరిహారాలు పాటించాలి మొదలగు విషయములను ఇప్పుడు చక్కగా మనం వీక్షణ చేద్దాము. ఈ వారం మనకు ప్రధానంగా ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే మనకు ఈ ప్రధానంగా కాలభైరవాష్టమి 12వ తేదీ, అలాగే 15వ తేదీ ఉత్పన్న ఏకాదశి అని పిలుస్తారు. ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పండుగలు ఈ రెండే ఉన్నాయి. ఇక ఈ వారం ఉన్న గ్రహ సంచారాన్ని కనుక చూస్తే మిథునంలో ఉన్నటువంటి చంద్రుడు ఈ వారమంతా చంద్రుడు మిథునము, కర్కాటకము, సింహము, కన్యా రాశుల్లో సంచారం చేస్తాడు. అలాగే కర్కాటకంలో ఉన్న గురువు, సింహంలో ఉన్నటువంటి కేతువు, తులలో ఉన్నటువంటి రవి శుక్రుల యొక్క కలయిక, అలాగే కుజబుధుల యొక్క కలయిక వృశ్చిక రాశిలో, కుంభంలో రాహువు, మీనంలో రవి, ఇవి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం. ఇటువంటి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలను వారి గోచార రీత్యా విశ్లేషణాత్మకంగా చెప్పుకునేటువంటి ప్రయత్నము చేద్దాము. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపితే మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహ సంచార ప్రకారంగా బుధ రాహువులు శుభంగా ఉన్నారు. అంటే మేషరాశికి లాభంలో ఉన్నటువంటి రాహువు కావచ్చు, అలాగే బుధుడు, అంటే బుధుడు మేషరాశికి సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో తులలో ఉన్నటువంటి బుధుడు, మన అష్టమంలో ఉన్నటువంటి బుధుడు వృశ్చికంలో ఉన్నాడు. కొంత శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా వృత్తి కానీ వ్యాపారాలు కానీ ఈ రెండూ కూడా మేషరాశి వారికి కొంత పర్వాలేదన్నట్టుగానే సాగుతాయి. ఆదాయం అనేటువంటిది కొంత పెరిగినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితిలో పెద్ద విశేషమైనటువంటి మార్పులు అనేటువంటివి కనిపించవు. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు యథావిధిగా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీకు ఆదాయం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా దాని యొక్క వినియోగం అనేటువంటిది మాత్రం మీకు అనుభవంలో ఉండకపోవచ్చు. ఊహించని ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి మీ ముందుకు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ఇక ఉద్యోగపరంగా కొంత మేషరాశి వారికి దశమస్థానమైనటువంటి కుంభం ప్రస్తుతం అంటే ఎలా ఉంటుంది, ఆ దశమస్థానమైనటువంటి మకరం అనేటువంటిది కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. ఊహించినటువంటి పని పెరుగుతుంది, తర్వాత పరిభారం అనేటువంటిది కూడా పెరుగుతుంది. అయితే అధికారుల యొక్క ఆదరణ, అండదండలు మాత్రం మేషరాశి వారికి అయితే ఉంటాయి. వ్యాపార పరంగా ఈ 14వ తేదీ 15వ తేదీ కొంత వ్యాపారాలు బ్రహ్మాండంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాన్ని విస్తరించాలి అనేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలం కాకపోవచ్చు. స్థిరచరాస్తుల ద్వారా ఆదాయం అనేటువంటిది సమకూడుతుంది. భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో ఏమాత్రం ఏమరుపాటు తగదు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపార విషయాల్లో పరాధీనత అనేటువంటిది కూడా వద్దు. ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆత్మీయులతో జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు సృష్టించేటువంటి వ్యక్తులతో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మేషరాశి వారు ఈ వారమంతా కూడా శివ సహస్రనామంతో పాటుగా శని సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణము, నీలాంజన సమాభాసం అనేటువంటిది రోజు 21 సార్లు చేయటము, నవగ్రహ ప్రదక్షిణములు చేయటం వల్ల కూడా కొంత మేషరాశి వారికి కొంత యోగ్యత అనేటువంటిది, కొంత పరిభారం అనేటువంటిది, కొంత మంచి ఫలితాలు అనేటువంటివి అధికంగా కలిగే ఆస్కారం ఉన్నది. ఇక తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి శని మాత్రం శుభంగా ఉన్నాడు, శుక్రుడు అర్ధశుభుడు. ఎందుకంటే శుక్రుడు ప్రస్తుతం తులలో ఉన్నాడు. అంటే వృషభం నుంచి ద్వితీయ, తృతీయ, చతుర్థంలో ఈ వారం అంతా చంద్ర సంచారం ఉంటుంది. వృషభానికి తృతీయంలో గురువు, చతుర్థంలో కేతువు, పంచమ షష్ఠ స్థానంలో రవి శుక్రుల యొక్క కలయిక, సప్తమంలో కుజబుధుల యొక్క కలయిక, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శని యొక్క అనుగ్రహం అనేటువంటిది వృషభ రాశి వారికి ఏవైతే పనులు అనుకుంటారో ఆ అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తవుతాయి. విదేశీ సంబంధమైనటువంటి ఆ అవకాశాలు, విదేశీ సంబంధమైనటువంటి యాన ప్రయత్నాలు అనేటువంటివి విద్యార్థులకు ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు కూడా లభిస్తాయి. బంధువులు, స్నేహితుల సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సైన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి వృద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఉన్నతాధికారుల ప్రశంసలతో ఉద్యోగంలో కూడా బాగుంటుంది. మనోబలం అనేటువంటిది వృషభ రాశి వారిని ముందుకు తీసుకుని వెళ్ళాలి. మనోబలంతో ముందుకు వెళ్ళండి. గతంతో పోలిస్తే అంటే గత కొద్ది రోజులుగా అనుకున్న దానికంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలు కూడా ఈ వారం మీకు ఉంటాయి. ధనయోగం అనేటువంటిది కూడా కొంత ఉంది. పొదుపు అవసరాన్ని గుర్తించి పొదుపు చేయడం అనేటువంటిది కూడా జాగ్రత్తగా చూసుకోండి. కోర్టు కేసుల్లో దాదాపు విజయాలు మీకు సిద్ధించే ఆస్కారాలు కూడా ఉన్నాయి. ఆస్తి తగాదాలు దాదాపుగా అన్నదమ్ములతో కానీ జ్ఞాతులతో కానీ ఏమైనా ఉంటే అవి ఈ వారం కూడా కొలిక్కి రావచ్చు. నిరుద్యోగులైనటువంటి వారు శుభవార్తలు కూడా వింటారు. తర్వాత శుభకార్యములు కూడా తలవని తలంపుగా కూడా సిద్ధిస్తాయి. ఉద్యోగులకు స్థానచలనము, పదోన్నతి కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే అనుకూలమైన స్థానచలన అవకాశం కూడా ఉంటుంది. వృషభ రాశి వారు వ్యాపార నిర్వహణలో లోపాలు లేకుండా జాగ్రత్త చేయగలిగితే వృషభ రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి లాభాలు కూడా కలిగే ఆస్కారం అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి వృషభ రాశి వారు స్త్రీలకు పెళ్ళిళ్ళు కూడా సిద్ధమయ్యేటువంటి ఆస్కారం ఉంది. సంబంధాలను వెతకండి. ఇంట్లో మీకు కనుక ఆడపిల్లలు ఉన్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కూడా ఈ వారము సిద్ధం కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్తే కనుక వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి గ్రహ సంచారం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంకా మంచి ఫలితాల కోసం శుక్రగ్రహ అనుగ్రహము కావచ్చు, లేకపోతే శనిగ్రహ అనుగ్రహము, ఈ 2 గ్రహముల అనుగ్రహం ఉంటుంది. కాబట్టి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. ప్రతిరోజు గరికతో గణపతిని ఆరాధన చెయ్యండి. శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయంలో దర్శనం చేసుకొని గోమాతకు మీ చేత ఏదైనా తినిపిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి అంటే మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే బుధ, గురు, శుక్ర, రాహు, కేతువులు. దాదాపుగా మిథున రాశి వారికి గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది. మంచి యోగదాయకమైనటువంటి పరిస్థితి మిథునానికి. ఎందుకంటే మిథునంలో చంద్రు సంచారం, మిథునం నుంచి ద్వితీయంలో గురువు, తృతీయ కేతువు, చతుర్థ పంచమంలో రవి శుక్రుల యొక్క యోగము తులలో, షష్ఠ స్థానంలో కుజబుధుల యొక్క కలయిక, నవమంలో భాగ్యంలో ఉన్నటువంటి రాహువు, దశమంలో వృత్తిస్థానం మీద ప్రభావం చూపించేటువంటి శని. అంటే దాదాపుగా గ్రహములన్నీ కూడా కొంత మిథున రాశి వారికి ఇప్పుడు ముఖ్యంగా గురువు యొక్క గోచారం అనేటువంటిది బాగుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా ప్రారంభించిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సకాలంలో పూర్తవుతాయి. దాదాపుగా ఏ పని తలబెట్టినా విజయం మీ వైపు నడుస్తుంది. విజయానికి మీరు దగ్గరలో ఉంటారు. మనో అభీష్టం నెరవేరుతుంది. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. నిర్ణయాల్లో కొంత స్థిరత్వం అనేటువంటిది అవసరమవుతుంది. నలుగురిలో మంచి పేరు అనేటువంటిది కూడా సాధిస్తారు. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు ఈ 2 కూడా లాభసాటిగానే కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు కొంత సంతృప్తికరంగా ఉంటాయి.
వ్యాపారులకు కొంత న్యాయ వ్యవస్థ అనేటువంటిది కొంత బాగుంటుంది. ఇతరులకు మీ ఆంతరంగిక విషయములను చెప్పకండి. మీపై కలిగినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించటానికి ప్రయత్నం అనేటువంటిది కూడా చేస్తారు. ఆత్మీయుల సహాయ సహకారాలు మీకు బ్రహ్మాండంగా అందుతాయి. వ్యాపారులు బ్రహ్మాండమైన లాభాలు కూడా పొందుతారు. రావలసిన డబ్బు ఏదైతే ఉందో అది మీకు చేతికి అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం అనేటువంటిది కూడా ఉంది. ఏదైనా సరే ఆర్థిక సంబంధమైనటువంటి విషయముల యందు ఆచితూచి అడుగు వేయండి. ఏదైనా సరే కొంత ఆర్థికవేత్తలతో సమావేశాలు పెట్టుకొని ఆచితూచి నిర్ణయాలతోనే తీసుకోండి. అలాగే సరి అయినటువంటి ప్రణాళికలు రూపొందించటానికి అనుభవజ్ఞుల సలహాలు సూచనలు కూడా పాటిస్తే బాగుంటుంది. కుటుంబ విషయాల్లో కూడా మీకు సంతృప్తికరంగా ఉంటుంది. మీ భాగస్వామి యొక్క ధోరణి కొంత మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. మిథున రాశి స్త్రీలకు పెళ్లిళ్ళు కూడా ఈ వారము కుదిరేటువంటి ఆస్కారం అధికంగా కూడా ఉంది కాబట్టి పెళ్లిళ్లకు సంబంధించిన ప్రయత్నాలు కూడా గట్టిగా చేస్తే సరిపోతుంది. మిథున రాశి వారు ఈ వారమంతా లక్ష్మీనారాయణ హృదయము, లక్ష్మీనారాయణ అష్టకము, అర్ధనారీశ్వర స్తోత్రపారాయణంతో పాటుగా కార్తీక మాసంలో ప్రతిరోజు శివారాధన, శివ సహస్రనామ పారాయణం చేయండి. గోవులకు ఏదైనా ఆహారాన్ని మీ చేత తినిపించే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటకము పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా గ్రహ సంచార రీత్యా కర్కాటకంలో గురుడు, వ్యయంలో చంద్రుడు, ద్వితీయ కేతువు, చతుర్థ రవి శుక్రులు, పంచమ కుజ బుధులు కొంత ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు. కర్కాటక రాశి వారికి ఈ శుక్రుడు శుభంగా ఉన్నాడు. తులలో ఉన్నటువంటి శుక్రుడు, కుజగురువులు కూడా అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. దాదాపుగా కర్కాటక రాశి వారికి ఈ వారము అదృష్ట యోగం అనేటువంటిది బుధ గురువారాల్లో సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఏవైతే గతంలో వాయిదా వేసుకున్నటువంటి దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా వరకు అనుకూలించవచ్చు. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అలసట లేకుండా పనులపై మనసు అనేటువంటిది నిలుపుతారు. ఇతరుల అవసరాలకు మీరు ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. అధికారులకు సంబంధించినటువంటి ఆదరణ అనేటువంటిది ఉద్యోగంలో మీకు ఉంటుంది. మీరు నమ్మిన ధర్మం ఏదైతే ఉంటుందో కర్కాటక రాశి వారిని తప్పకుండా కాపాడుతుంది. ఉద్యోగులు తమ ఉద్యోగంలో ఎవరైనా మీ పక్క సహోద్యోగులతో వివాదాలు కానీ ఇవేవి కూడా లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నములలో అందరి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఇతరుల వ్యక్తిగత అభిప్రాయాలకు విలువనిచ్చి వారి యొక్క వ్యవహారముల యందు మీ సలహాలు సూచనలు కూడా తీసుకోవటము ఇవ్వటం అనేటువంటిది మీకు బాగుంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉన్నతాధికారుల మనసరిగి ప్రవర్తించండి. వ్యాపారంలో కొన్ని జాగ్రత్తలు అయితే అవసరమో. ఆరోగ్యం మీద కొంత దృష్టి పెట్టుకోండి. కొంత ఆహార విహారాదుల యందు మార్పులు చేర్పులు అనేవి సంభవించే అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశి స్త్రీలకు పెళ్లిళ్ళు కూడా కుదిరే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారు ఈ వారమంతా రామాష్టకము అలాగే శ్రీరామ సహస్రనామ స్తోత్రంతో కూడా బుధవారం నాడు రామార్చన చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణంతో పాటుగా సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చేసి గోవులకు ఏదైనా మీ చేత తినిపిస్తే సరిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి అంటే మఘ 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం కలిస్తే సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ వారమంతా కూడా శుక్రుడు శుభంగా ఉన్నాడు. రవి అర్ధశుకుడు అంటే సింహంలో వ్యయంలో ఉన్నటువంటి గురువు, తర్వాత ఏకాదశంలో చంద్రుడు ఉంటాడు ఆదివారం నాడు. సింహంలో సంచారం చేస్తున్న కేతువు, తృతీయ రవి శుక్రులు, చతుర్థ కుజబుధులు, సప్తమ రాహువు, అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము. బంధుమిత్రులతో స్నేహం ఉన్నప్పటికీ కూడా బంధుమిత్రుల యొక్క అనాదరణ అనేటువంటిది కూడా మిమ్మల్ని కొంత బాధ పెట్టవచ్చు. వ్యాపారపరమైనటువంటి యోగములు బాగున్నాయి. స్థిర చరాస్తులు కూడా వృద్ధి చెందుతాయి. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా బుద్ధిబలంతో అధిగమిస్తారు. కొందరు ఉద్దేశపూర్వకంగా
ఇబ్బందులు మీకు సృష్టించే ప్రయత్నం చేస్తారు. కొంత సహనం అనేటువంటిది అవసరము. సహనంతో వ్యవహరించడం అనేటువంటిది చాలా వరకు కూడా అవసరమవుతుంది. అలాగే భూలావాదేవీలు ఏవైనా ఉంటే కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో పనులు చక్కబెడతారు. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కూడా తీరుతాయి. కొంత అయిన వారితో పేచీల వల్ల చికాకులనేటువంటివి తప్పకుండా ఉంటాయి. కాబట్టి విదేశీ ప్రయాణము విద్యార్థులకు సిద్ధించే ఆస్కారం కూడా ఉంటుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయములను వ్యక్తీకరింపచేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కొంత ఇబ్బందులు పడే ఆస్కారం కూడా ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. మీకు ఎవరైతే మనస్సుకు దగ్గర అయినారో వారిని మాత్రం వదిలిపెట్టుకోకుండా మీరు జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇతరులతో గల అనుబంధాలు కూడా కొంత జాగ్రత్తగా కాపాడుకోవటం మీకు మంచిది. వివాహ ప్రయత్నాలు కూడా కొంత సత్ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. ఏది ఏమైనప్పటికీ కొన్ని చికాకులు, నిద్ర లేకపోవటము, ఆహారం అనేటువంటిది సమయానికి లేకపోవడం అనేటువంటిది కొంత అష్టమ శని ప్రభావం వల్ల సింహరాశి వారి మీద ప్రభావం చూపించవచ్చు. అయినప్పటికీ కూడా దిగులు చెందకండి. గ్రహముల యొక్క అనుగ్రహము మీకు తప్పకుండా ఉంటుంది. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణము, బుధవారము గురువారము గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కూడా మీరు పొందే ఆస్కారం అనేటువంటిది ఉంది. తదుపరి కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం అనేటువంటిది చూస్తే కనుక కన్యారాశి వారికి గురు శుక్ర రాహువులు ఈ వారం అంతా శుభంగా ఉన్నారు. కన్యాకు వ్యయంలో కేతువు, ఏకాదశంలో గురువు, అలాగే దశమంలో ఉన్నటువంటి చంద్రుడు, ద్వితీయ రవి శుక్రులు, తృతీయ కుజబుధులు, షష్ఠ రాహువు, సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావము. కొంత కన్యారాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి చాలా వరకు కూడా ఫలించేవచ్చు. ఉత్తమ కాలం అనేటువంటిది మీకు నడుస్తోంది. చేపట్టిన పని ఏదైనా సరే ఈ వారాంతంలో కూడా విజయవంతం కావచ్చు. డబ్బులు రావు అనుకొని మీరు వదులుకున్నటువంటివి మీకు డబ్బులు వచ్చే ఆస్కారం కూడా ఉంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రావచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలము ఉద్యోగరీత్యా కూడా పొందుతూ ఉంటారు. చెడు ఆలోచనలు మీ మనస్సులోకి రానివ్వకండి. గతంలో మీకు ఎవరైతే సహాయం చేశారో వారిని వదిలిపెట్టకండి. వారిని నిరాదరణగా చూడకండి. భవిష్యత్ ప్రణాళికలు గోప్యంగా పెట్టుకోండి. ఎవరికీ చెప్పకండి. ముఖ్య వ్యవహారాల్లో కొంత పట్టు విడుపులు అనేటువంటివి కీలకము. అధికార యోగం అనేటువంటిది సూచితము. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ధనాభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి అనేటువంటిది కూడా కలుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా కృతకృత్యులు అవుతారు. పరిష్కారం కానటువంటి ఒక పనిని మీరు వదిలిపెట్టండి. అది తప్పకుండా మీకు తర్వాత అవుతుంది. అంటే ఒక పని కొంత ఇబ్బంది పెట్టే ఆస్కారం కూడా ఉంది. కొన్ని సందర్భాలలో విశ్రాంతికి తగిన స్కోప్ ఇవ్వకపోతే కనుక అనారోగ్య సూచన మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కన్యారాశి వారు ఈ వారం అంతా కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు చండీ కవచం, దేవీ కవచ స్తోత్ర పారాయణము, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా గురువారం నాడు దత్తాత్రేయ దర్శనం చేసుకోండి, సరిపోతుంది. గోవులకు నానబెట్టిన గోధుమలను ఆదివారం నాడు తినిపిస్తే సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి అంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. తులారాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని కనుక చూస్తే బుధ, శుక్ర, శనికేతువులు తులారాశి వారికి చాలా శుభమైనటువంటి యోగములను ఇవ్వబోతూ ఉన్నారు. తులారాశి వారికి గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు, రాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి, ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు, దశమంలో కర్కాటకంలో ఉన్నటువంటి గురువు, భాగ్యంలో ఆదివారం నాడు చంద్రుడు ఉంటాడు, ద్వితీయంలో వృశ్చికంలో కుజబుధుల యొక్క కలయిక, పంచమ రాహువు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం అనేటువంటిది. కాబట్టి ఇంట బయట
దాదాపుగా తులారాశి వారికి అనుకూల వాతావరణం అనేటువంటిది ఉంటుంది. డబ్బు విషయంలో మీకు తృప్తి ఉండదు, కానీ రావలసిన డబ్బు ఆలస్యంగా వస్తున్నప్పటికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. వ్యాపారం అనేటువంటిది లాభదాయకంగా ఉంటుంది. ఆశించిన ఫలితములను తప్పక అందుకుంటారు. దీర్ఘకాలిక ప్రయత్నములు అనేటువంటివి సఫలమవుతాయి. మనోబలం అనేటువంటిది ఎంత గొప్పగా పెంచుకుంటే అంత స్థిరమైనటువంటి ప్రయత్నాలు, నిర్ణయాలు కూడా మీరు తీసుకోవడం వల్ల సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ఆడవాళ్లకు చంచలత్వం పనికిరాదు. ఆకస్మిక ప్రయోజనాలను ఆశించి పొరపాట్లు చేసే సూచనలు ఉన్నందువల్ల మీ ఆలోచనలను నియంత్రించుకోవటం అనేటువంటిది తులారాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. విద్యార్థులు ఉన్నత విద్యా ప్రయత్నాలు కొంత మేరకు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాయిదా వేయటం అనేటువంటిది మంచిది. విదేశీ ప్రయత్నాలు, ఉద్యోగులకు వీసా సంబంధితమైనటువంటి సమస్యలు కూడా ఒక కొలిక్కి రావచ్చు. అలాగే అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందుతారు. సినిమా యాక్టర్లు అలాగే మొదలైనటువంటి వారికి అద్భుతమైన అవకాశాలు పెరుగుతాయి. వాక్చాతుర్యంతో కుటుంబ సభ్యులను అందరినీ ఏకీకృతం చేస్తారు. తులారాశి వారికి బంధుమిత్రులతో బ్రహ్మాండమైన పేరు సంపాదించుకుంటారు. శివారాధన తులారాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. శుక్రవారం నాడు దుర్గాదేవి ఆలయ దర్శనం వల్ల కూడా మీకు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు సిద్ధించటానికి కనకధార స్తోత్ర పారాయణం కూడా చేయడం చాలా వరకు కూడా మంచిది. శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పణం చేయండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం కనుక చూస్తే గురు శుక్రులు శుభంగా ఉన్నారు. రవి కుజులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ఎందుకంటే వృశ్చికంలో కుజబుధుల కలయిక, వ్యయంలో రవి శుక్రుల యొక్క కలయిక, అలాగే దశమంలో కేతువు, భాగ్య గురువు కొంత మీ మీద కొంత దృష్టి అనేటువంటిది పెడుతూ ఉన్నాడు. కాబట్టి వృశ్చిక రాశికి చతుర్థ రాహువు, పంచమ శని ఇక్కడ కొంత ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అంటే వృశ్చిక రాశి వారికి కొంత ఉత్తమ నిర్ణయాలు తీసుకోవటానికి కొంత ఆలోచనలు చేయవలసి ఉంటుంది. విద్యార్థులు దీర్ఘకాలిక విజయాలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవటము. ఆస్తి తగాదాలకు సంబంధించి ఎక్కువ వివాదాలు పెట్టుకోకండి. ఆదాయం అనేది వ్యాపార పరంగా స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వారాంతంలో విందులు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సరియైన సమయంలో సరియైన నిర్ణయం అనేటువంటిది శ్రేయభిలాషులతో చర్చించి తీసుకోవడం అనేటువంటిది మంచిది. వృత్తి ఉద్యోగాలలో మంచి ఆదాయం అనేటువంటిది కూడా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ ప్రయాణాలు సిద్ధించవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా వరకు కూడా అవసరము. మీ ఆలోచనలలో కానీ ఆ కార్యక్రమాలలో కానీ మార్పులు అనేటువంటివి ఇతరులకు కొంత అంతుబట్టకుండా ఉంటాయి. ఆర్థిక విషయముల యందు ఆచితూచి అడుగులు వేయండి. నిపుణులతో సంప్రదించే చర్యలు తీసుకోండి. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వారం మధ్యలో గురు శుక్రవారాల్లో ఒక సమస్య నుంచి కూడా బయటపడతారు. బుద్ధిబలంతో పాటు సంభాషణ చాతుర్యం అనేటువంటిది విద్యార్థులకు నిరుద్యోగులకు అవసరం. ఇంటర్వ్యూల దాకా వెళ్తారు, కానీ ఇంటర్వ్యూలలో సక్సెస్ కావటానికి కొంత హనుమద్ ఆరాధన అనేది చెయ్యండి. బుద్ధిర్బలం యశోధైర్యము 12 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చెయ్యటము. పెళ్లి కాని ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కాత్యాయని అమ్మవారి యొక్క ఆరాధన చేయటం ద్వారా తప్పకుండా పెళ్లిళ్ళు సిద్ధమవుతాయి. ఉద్యోగం కావలసినటువంటి వారు కూడా గురువారం నాడు దత్తాత్రేయ దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అన్ని కోరికలు తీరటానికి ఆదివారం నాడు గోక్షేత్రంలో గోవులకు మంచి ధాన్యము, అరటిపండ్లు తినిపించితే సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ
ఒకటో పాదం కలిస్తే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా రవి రాహువులు శుభంగా ఉన్నారు. కుజ శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. ధనుస్సు రాశి వారికి ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ధనుస్సుకు తృతీయ రాహువు, చతుర్థ శని, అర్ధాష్టమ శని, 12లో కుజబుధులు, ఏకాదశంలో రవి శుక్రుల యొక్క కలయిక. భాగ్యంలో కేతువు, అష్టమంలో గురువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. అంటే ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. కొంత ఎక్కడ లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని వీరు ముందుకు వెళ్తూ ఉండాలి. కొత్త పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కొత్త నిర్ణయాలు మేలు చేస్తాయి. సమయోచిత స్పందనలతో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యవహారాదుల్లో జయం, స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది మీకు తప్పకుండా ఉంటుంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టడం అవసరము. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొనుగోళ్ల విషయంలో కొంత ఓపిక పట్టండి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. సంగీత సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో మైత్రీ ప్రయత్నము ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విదేశీ గమనానికి సంబంధించిన శుభవార్త శ్రవణము కూడా కొంత ఈ వారం వినేటువంటి ఆస్కారం ఉంటుంది. కొంత ఆధ్యాత్మిక చింతన ఎంత పెంచుకుంటే అంత అలజడి తక్కువైతుంది ధనుస్సు రాశి వారికి. కాబట్టి రామాలయాన్ని దర్శించడంతో పాటుగా ప్రతినిత్యము నవగ్రహ స్తోత్రపారాయణము, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయండి. కొంత అష్టమ శని దోషం అనేటువంటిది కూడా మీకు తప్పకుండా తొలగిపోతుంది. గోక్షేత్రంలో గోవులకు శనివారం నాడు ఏదైనా మీ చేత కొంత ధాన్యము తినిపించడం ద్వారా గోసేవా ఫలం వల్ల కొంత శని దోషం తగ్గుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి రవి, బుధ, గురు, శనులు శుభంగా ఉన్నారు. కుజ శుక్రులు అర్ధశుభులు. మకరానికి ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ షష్ఠ స్థానంలో చంద్రుడు, సప్తమ గురువు, అష్టమ కేతువు, దశమ రవి శుక్రులు, ఏకాదశ కుజ బుధుల యొక్క కలయిక. ఇది స్థూలంగా గ్రహ సంచారం అనేటువంటిది మకర రాశి వారికి. ఉద్యోగపరంగా చాలా సానుకూలత అనేటువంటిది కూడా ఉంటుంది. బరువు బాధ్యతలు ఎన్ని పెరిగినప్పటికీ సమయానికి తగిన నిర్ణయాలు తీసుకొని వాటిని పూర్తి చేస్తారు. కొత్తగా ప్రారంభించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అదృష్ట యోగం అనేటువంటిది సూచనగా ఉంది. ఉద్యోగపరంగా పదోన్నతి అవకాశము, సత్కార్యాలకు డబ్బులు ఖర్చు చేస్తారు. పొదుపు అవసరాన్ని గుర్తించండి. వ్యర్థం చేసుకోవద్దు. ఏకాగ్రత చర్చలు, కొనుగోళ్ల విషయంలో శ్రద్ధ, పద్దులు బకాయిలు వసూలు అవుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్ళేవారు డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ప్రయాణములు చేసేటప్పుడు విపరీతమైన ప్రమాదం కూడా జరిగే ఆస్కారం కూడా ఉంటుంది. ఆర్థికంగా కొద్ది ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా అనుకూల ఫలితాలు సాధిస్తారు. కొన్ని వ్యవహారాలు మీకు చికాకులు కలిగింపజేస్తాయి. ఉద్యోగపరంగా బాగానే ఉంటుంది. మకర రాశి స్త్రీలకు అద్భుతమైనటువంటి యోగాదులు అనేటువంటివి ఈ వారం అనేటువంటివి కలగబోతున్నాయి. స్థిరచరాస్తులు వృద్ధి చెందించడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది. బుద్ధిబలంతో సంభాషణ చాతుర్యం అనేటువంటిది కూడా అవసరం అవుతుంది. బాగానే ఉంటుంది. ఇక మకర రాశి వారు ఈ వారం అంతా గజేంద్ర మోక్ష స్తోత్ర పారాయణం చేయండి, వినండి. గణపతి అష్టోత్తరంతో గణపతి ఆరాధన చెయ్యండి. గరికతో పూజ చెయ్యండి. గురువారం నాడు దత్తాత్రేయ దర్శనం చేసుకోండి, సరిపోతుంది. గోక్షేత్రంలో గోవులకు నానబెట్టిన బబ్బెర్లు తినిపిస్తే మీకు ఇంకా పనులు బాగా నెరవేరుతాయి. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా కుజబుధులు శుభంగా ఉన్నారు. శుక్రుడు అర్ధశుభుడు. కుంభంలో సంచారం చేస్తున్న రాహువు
ద్వితీయ శని, తృతీయ చతుర్థ పంచమ చంద్రుడు, షష్ఠ గురువు, సప్తమ కేతువు, అష్టమ నవమ రవి శుక్రులు, దశమ కుజబుధుల యొక్క కలయిక అనేటువంటిది కొంత కుంభరాశి వారి మీద తీవ్రమైన ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉన్నది. కాబట్టి కొంత రుణం అనేటువంటిది చేయకుండా అప్పులు చేయకండి కుంభరాశి వారు. అప్పులు చేస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడ్డా బదిలీ తప్పకపోవచ్చు. కానీ ఎటు చేసినప్పటికీ కష్టంతో ఇంటికి వస్తే కుటుంబంతో సంతోషాన్ని పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికి రాదు. అప్పు ఇవ్వకండి, అప్పులు చెయ్యకండి. కొత్తగా ప్రారంభించిన పనులు కొంత మీకు సహాయాలను కూడా చేయవచ్చు, అంటే సక్సెస్ కావచ్చు. వ్యాపారం పర్వాలేదు, దీర్ఘకాలిక ప్రయత్నాలు పెట్టుబడిని కూడా మీకు అందిస్తాయి. కొత్త వ్యక్తులతో మీ ఆంతరంగిక విషయములను చర్చించకండి. చేబదులు, పూచి, హామీల విషయంలో మీరు జోక్యము చేసుకోవద్దు. ఎవ్వరికి మధ్యవర్తిత్వ సంతకాలు పెట్టకండి. అజీర్ణం వల్ల ఆరోగ్యం అనేటువంటిది కొంత మందగిస్తుంది. కొత్త పరిచయములతో కార్యసాఫల్యం ఉన్నప్పటికీ కూడా అతిగా విశ్వసించి ఇబ్బంది పడకండి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. దుర్గాదేవి యొక్క దేవాలయ సందర్శనం చేయండి. క్రయ విక్రయముల యందు లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలిక ప్రణాళికకు ఇది సరి అయినటువంటి సమయము. గతంతో పోలిస్తే కొంత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆత్మీయులతో విభేదాలకు, భార్యాభర్తల మధ్య కొంత తగాదాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల్లో ఉన్నవారికి కొంత గుర్తింపు, రాణింపు కూడా లభిస్తాయి. కుంభరాశి వారు శనైశ్చర ఆరాధనతో పాటుగా కృష్ణ అష్టోత్తరంతో కృష్ణ ఆరాధన, శుక్రవారం నాడు కృష్ణునికి వెన్నను నివేదన చెయ్యండి. మంగళవారం నాడు గరికతో గణపతిని పూజించండి, సరిపోతుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ధాన్యం పెట్టండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారి అంటే పూర్వాభాద్ర 4 పాదాలు, 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం గురుకేతువులు శుభంగా ఉన్నారు. కుజుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. మీనరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న శని, చతుర్థ చంద్రుడు, పంచమ గురువు, షష్ఠ కేతువు, సప్తమ అష్టమ రవి శుక్రులు, భాగ్యంలో కుజబుధులు, వ్యయంలో రాహువు యొక్క ప్రభావం అనేటువంటిది విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. విజయాలు సొంతం చేసుకునే దిశగా కష్టపడతారు. డబ్బు అందుబాటులో ఉండకపోవచ్చు. అనేక సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా వాటిని ధైర్యంగా అధిగమిస్తారు. సమాజంలో రాజకీయ నాయకులకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు వసూలు కావటంలో కష్టంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో జాగ్రత్తలు అవసరం. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. అలాగే అతి కష్టం మీద కొన్ని పనులు పూర్తవుతాయి. ముఖ్య వ్యవహారాల్లో పట్టు విడుపులు అనేటువంటివి చాలా కీలకము. పొదుపు అవసరాన్ని గుర్తించుకోండి. ఆస్తులు వృద్ధి చెందింప చేయటంలో టైం పాడు చేసుకోవద్దు. వారం మధ్యలో గురువారం నాడు ఒక సమస్య మిమ్మల్ని బాధ పెడుతుంది. ఇతరులను నియంత్రించటంలో కొన్ని ఘర్షణలు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి కార్యనిర్వహణపై మనస్సు నిలిపితే సరిపోతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు మొదలైనటువంటివి చేస్తారు. ప్రైవేటు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి విపరీతమైన శ్రమ ఉంటుంది. అలజడి పెరుగుతుంది. మనశ్శాంతి ఉండకపోవచ్చు. సకాలంలో పనులు పూర్తి చేయడానికి కొన్ని అవరోధాలు రావచ్చు. కాబట్టి మీనరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చాలా అవసరము. మీనరాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రపారాయణంతో పాటుగా గణపతి అష్టోత్తరంతో గణపతికి పూజ, అలాగే శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడము, శివాలయ దర్శనము కార్తీక మాసంలో ప్రతినిత్యము చేయడము, బిల్వదలార్చన చేయటం వల్ల కొన్ని మంచి ఫలితాలు సాధిస్తారు. మీనరాశి వారు గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్రంలో దత్తాత్రేయుల వారికి ఏదైనా పూజ చేయించుకోండి. గోవులకు తృప్తిగా ఉండటానికి ఏదైనా పెట్టండి, సరిపోతుంది. ఇవి మేషాది ద్వాదశ రాశులకు ఈ వారం కలగబోయేటువంటి మంచి ఫలితాలు, పరిహారాలు. ఇక ఎవరైనా సరే గోక్షేత్రంకు ఏదైనా చేయదలుచుకుంటే మా స్వధర్మ గోక్షేత్రానికి మీరు ఏది పంపించినా మేము తీసుకుంటాము. ఆవులకు గడ్డి అవసరము కాబట్టి చూడండి, అంటే ఇది బలవంతం అనేటువంటిది లేదు. స్వచ్ఛందంగా ఎవరైనా చేయదలుచుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి.
ఇక రెండవ విషయం ఏంటంటే, నాతో మాట్లాడాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఫోన్లో నేను తప్పకుండా, ఎందుకంటే కార్తీక మాసం చాలా ఒత్తిడిగా ఉన్నాను. మాట్లాడడం కూడా రోజుకు 1-2 ఫోన్ కాల్స్ కంటే ఎక్కువ మాట్లాడలేను. ఎందుకంటే తీవ్రమైన కార్యక్రమాల హడావిడి. ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం 2026లో నేను కొంతమంది అంటే ఇస్తాను. అంతవరకు కొంత ఓపిక పట్టండి. మనకు కార్యాలయం అనేటువంటిది ప్రత్యేకంగా ఏమీ లేదు కాబట్టి అవన్నీ ఏర్పాటు చేసుకోవటానికి ఆర్థిక వనరులు కూడా అవసరం అవుతాయి. కాబట్టి అవన్నిటికీ కూడా దూరంగా ఉంటాను నేను. ఫోనుతో నాతో మాట్లాడవచ్చు. మీ జాతకాలకు సంబంధించిన ఏదైనా సలహాలు, సూచనలు ఉంటే నేను చెప్పటానికి తప్పకుండా సిద్ధంగా ఉంటాను. అపాయింట్మెంట్ తప్పకుండా ఉంటుంది. ఈ అపాయింట్మెంట్కి మీరు ఇచ్చేటువంటి డబ్బు కూడా స్వల్పమైన డబ్బే. అది కూడా మా గోక్షేత్రానికి మేము వాడుతాము. అందువల్లనే ఇది పెట్టడం జరిగింది. ఇవన్నిటికీ మీరు సహకరించి మీరు ఉదయం 8 నుంచి రాత్రి 6 లోపల కాల్స్ చేయండి. ఏవైనా కాల్స్ మా సిబ్బంది ఎత్తకపోతే మీకు కాల్ వస్తుంది. ఓపిక పట్టండి. తప్పకుండా ఇంకా మంచి సేవా దృక్పథంతో మేము ముందుకు రావడానికి ఉన్నాము. ఎవరైనా సరే ఏదైనా చేదోడు వాదోడుగా చెయ్యాలి అంటే మా సిబ్బందిని సంప్రదించండి. కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ధర్మాన్ని వదిలిపెట్టకండి. ధర్మాచరణ చేయండి. దైవాన్ని నమ్మండి. దేశం కోసం ఎప్పుడూ పాటుపడే ప్రయత్నం చేయండి. మంచి పంచండి, మంచి పెంచండి, మంచిని చూడండి. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. మీరందరూ బాగుండాలి అని ఆ కార్తీక మాస పరమేశ్వరుడిని నేను ప్రార్థన చేస్తూ మీ అందరికీ ఆశీస్సులు. జై శ్రీరామ్.